జిల్లా నిడదవోలు చర్చిపేటలో 3 అంగన్వాడీ కేంద్రాలలో దొంగతనానికి విఫలయత్నం. చర్చిపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పురపాలక సంఘ పాఠశాల మొదటి అంతస్తులో 3 అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు అంగన్వాడీ కేంద్రాలలోకి చొరబడి గుడ్లను పగలగొట్టి ఆమ్లెట్ వేసుకుని తిన్న దొండగులు. ఎటువంటి దొంగతనం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అంగన్వాడీలు. 118, 119, 120 అంగన్వాడీ కేంద్రాలలో దొంగతనానికి విఫలయత్నం. ఉన్నతాధికారులకు సమాచారం అందించి పోలీసులను ఆశ్రయించిన అంగన్వాడీలు. ఇది ఆకతాయిల పన లేక దొంగతనానికి పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న నిడదవోలు పోలీసులు. మరలా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరిన అంగన్వాడీలు. న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు చర్చిపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పురపాలక సంఘ పాఠశాల మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన అంగన్వాడీల 118, 119, 120 కేంద్రాలలో గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి దొంగతనానికి విఫలయత్నం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లోకి చొరబడి గుడ్లను పగలగొట్టి ఆమ్లెట్ వేసుకు తిన్నట్లు అంగన్వాడీలు చెబుతున్నారు. ఉదయాన్నే అంగన్వాడీ ఆయాలు, టీచర్లు ఈ ఘటనను చూసిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు నిడదవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే అంగన్వాడీ కేంద్రాలలో ఎటువంటి దొంగతనం జరగకపోవడంతో అంగన్వాడీలు ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఆకతాయిల పన లేక దొంగతనానికి పాల్పడ్డారా అనే కోణంలో నిడదవోలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అంగన్వాడీలు కోరుతున్నారు. కుమారి అండి. నేను అంగన్వాడీ టీచర్ అండి. చర్చిపేట ఇక్కడ రోజులం చర్చ్ దగ్గర అంబేద్కర్ స్కూల్ ఉంటుందండి. ఆ స్కూల్లో పైన 3 అంగన్వాడీ కేంద్రాలు, 118, 119, 120 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయండి. ఆ కేంద్రాల్లో రాత్రి మేము మామూలుగా 4 o'clock నిన్న తాళం వేసి వెళ్ళిపోయామండి. మార్నింగ్ వచ్చేటప్పటికి ఆయాలు వచ్చి తలుపు తీద్దామనేసరికి 118, 119 కేంద్రాలు తాళాలు పగలగొట్టేశారండి. 120 కేంద్రం కూడా తాళం పగలగొట్టారు, కానీ తాళం వాళ్ళకి రాలేదండి. 118 కేంద్రంలో మరి ఆ దుండగులు వచ్చిన వాళ్ళు ఎగ్స్ అన్ని పాడు చేసి ఆమ్లెట్లు వేసుకొని తినేసి సెంటర్ అంతా అల్లకొల్లంగా చిందరవందరగా వస్తువులన్నీ, పిల్లలు ఆడుకునే వస్తువులు, బొమ్మలు అన్ని పడేశారండి. 119 సెంటర్లో కూడా అలాగే చిందరవందరగా పడేశారండి. మరి బుక్స్ అన్ని కూడా పడేశారండి. మరి నష్టమైతే ఏమీ జరగలేదు, కానీ ఇలాంటి అఘాయిత్యాలు జరిగితే మాకు కొంచెం భయంగా ఉంటదండి. అందుకోసం మేము భయపడ్డామండి. మా అధికారులు సూపర్వైజర్ మేడం గారికి మేము ఫోన్ చేసామండి. మేడం గారు సిడిపో గారికి చేశారు. అక్కడ మేడం గారు వెంటనే వచ్చారండి. అలాగే ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ కూడా పోలీసులు వాళ్ళు వచ్చారండి. మేము మా ముగ్గురు టీచర్లు కలిసి మా అధికారి మేడం గారు చెప్పిన మేరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చామండి. ఫిర్యాదు వారు తీసుకున్నారండి. దీనికి తగు చర్యలు తీసుకోవాలని మేము కోరుచున్నామండి. మేము మరి లేడీస్ గా అక్కడ పనిచేస్తున్నాము, లోకల్లో మేము ఉండాలి. మరి ఆకతాయిలు పిల్లలు ఎలా చేశారో మాకైతే తెలియదండి. మరి పోలీస్ వారు స్పందించి కూడా మాకు న్యాయం చేయాలని, అంటే ఇక్కడ మా నష్టం అయితే జరగలేదండి. రేపన్న రోజు మరలా ఇలాంటిది జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను.